అందరికీ నమస్కారం. ఈరోజు జ్యేష్ఠ బుధవారం. ఈరోజు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా ఈ రోజుతో పోతాయి. ఈ కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు వాతాపి మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తాను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయిన వారిని బ్రతికించే సంజీవిని విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినప్పుడు వాతాపి తన మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వరుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకొని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. మేక రూపంలో ఉన్న వాతాపిని చంపి వారికి మేక మాంసం పెట్టేవాడు. మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవిని మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారుల పొట్టను ఛేదించుకొని బయటకు వచ్చేవాడు. ఒకసారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉండగా ఆ రాక్షసులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి మేక మాంసం వడ్డించాడు ఇల్వరుడు. ఆయన భోంచేసిన తర్వాత ఇల్వరుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవిని మంత్రం జపిస్తాడు. కానీ వాతాపి మాత్రం ఎంతకి తిరిగిరాడు. ఎందుకంటే వీరి విషయం ముందుగానే తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వరుడికి తెలియజేశాడు. అలానే కాలకేయ గణాలు అనే రాక్షసులు పగలంతా కూడా కనబడకుండా సముద్రంలో దాక్కొని రాత్రి వేళల్లో తాపసుల మీద పడి చంపేస్తూ ఉండేవాడు. దేవతలు అగస్త్యుని ప్రార్థిస్తే ఆయన సముద్రం అంతా కూడా అవపోసన పట్టి చొక్క మిగలకుండా తాగేశాడు. కాలకేయ గణాలకి దాక్కునేందుకు చోటు మిగలలేదు. దాంతో దేవతలు వారు సంహరించగలిగారనే పురాణ గాథ ఉంది. కాబట్టి అగస్త్య మహర్షి అంతటి గొప్పవాడు. ఈరోజు ఆ మహర్షిని తలుసుకోవడం వలన మనకు సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైన పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిల్చొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉన్నది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తున్నది. అందుకు ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకి, పితృదేవతలకి, రైతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఇలా అనుకున్నాడు. ఒక కాళ్ళ మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దానిని చూసి ఆవు ఎలా బాధపడడం ఏంటి? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కళ్ళు యుగం ప్రారంభంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుడి ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అను 4 పాదములలో 3 నశించి ఒక కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి నడుస్తున్నది. నశించిపోయిన 3 పాదాలు శౌచము, తపస్సు, దయ, మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సావాసం వల్ల శౌచము, సమూహం వల్ల తపస్సు, అహంకారం వల్ల దయ నశించిపోయాయి. ఇలా ఆవు దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం గలవాడు, దండం చేతిలో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు, కఠినాత్ముడు ఒకడొచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవుడు కింద పడిపోయింది. ఒంటి కాళ్ళ మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడిపోయింది. కింద పడిపోయిన వాటిని తన చేతిలో దండంతోనే విపరీతం కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వాటి దగ్గరికి వెళ్ళాడు. ఆ గోవును భూమాతగాను, వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి, అమ్మ, మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మీకు 3 కాళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు?
ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడుతాను చెప్పండి అని అన్నాడు. అందుకు ఆ గోమాత ఇలా అంటుంది. కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మ పాదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును బాధపెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబ్బాలున్న పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు. అయ్యా రక్షించండి, నేనే నరికివేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నేను రావటం వల్లనే ధర్మానికి 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలి అంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని నిల్చుంటున్నావు. ఇలా కాదు, నాకు అవకాశం ఇవ్వు. నీవు పలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా కూడా నువ్వు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జూదశాల యందు నీవు ఉండవచ్చు. ఇక రెండవది మద్యపానశాల యందు నువ్వు ఉండవచ్చు. ఇక మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టుడైన స్త్రీ పురుషుల యందు నువ్వు నిలబడవచ్చు. ఇక 4వ స్థానం వచ్చి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. అయ్యా, మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ అక్కడ నేను నిలబడడానికి వీల్లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలెవరూ వారి జోలికి వెళ్ళరు గనక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. సరే, 5వ స్థానం వచ్చి బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. చాలు మహాప్రభు, చాలు. నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లనే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు. అలా కలి ప్రభావం చేత పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామార్థం, పురుషార్థం అనే ప్రజలకి ఏ లోటు కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువులను వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వలనే జరుగుతుంది. అలా లేడీ వెంట పడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఓ మహర్షి, బాణం దెబ్బతిన్న లేడీ ఇటువైపు వచ్చిందా అని అడిగాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతడి ప్రశ్నకు మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్కి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడి ఉన్న ఒక పామును తన బాణం కొనతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని, నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అని పేరు గల ఒక మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషయం వల్ల మరణించుగాక అని చెప్పించాడు. ఇక జరిగిన విషయాన్ని శమీక మహర్షి తెలుసుకుని శృంగిని పిలిచి శాపం వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని వెనక్కి తీసుకోవడాన్ని తనకు శాతకాదు అన్నాడు. ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల ఒక శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాడు. ఇక గౌరముఖుడు రాజు దగ్గరికి వెళ్ళి గురువు గారు చెప్పమన్నట్లు చెప్పారు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన వడ్రంగులను పిలిపించి వంటి స్తంభాలతో మెడలు కట్టించాడు. రక్షణకు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి 7 రోజుల సమయం ఉంది, మోక్షం పొందడానికి ఉపయోగించే పురాణాలు, ఇతిహాసాలు చెప్పించుకొని ఉన్నాడు. కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బతికించాలని బయలుదేరాడు. తక్షకుడు అడవుల్లో కశ్యప మహర్షిని పిలిచి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కశ్యప మహర్షి పరీక్షిత్ మరణం తప్పదని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు.
ఇక తక్షకుడు సర్పాలన్నీ బ్రాహ్మణ రూపంలోకి మారమని, మంచి సువాసనలు వెదజల్లితే తాజా పువ్వులని, రుచిగా తీయగా ఉండే పండ్లని మోదు ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఒంటి స్తంభం మెడలోకి వెళ్ళాడు. తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరిస్తానని. ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు తెచ్చిన పండ్లు పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపం ఇచ్చి 7 రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూయించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండును చీల్చాడు. అందులో ముందుగా నల్లగా కనపడి అంతలోని ఎర్రని రంగులోకి పాములోగా మారి అగ్ని జ్వాలలాగా విషాన్ని చెమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజును కరిచి వెళ్ళిపోయాడు. తక్షకుడి విషం వల్ల జనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజును మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాల్లో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాల్లో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాం. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. అత్రి మహర్షి బ్రహ్మ మనసపుత్రుడు. అత్రి మహర్షికి అనసూయయందు బ్రహ్మ శివకేశవుల అంశతో చంద్రుడు దుర్వాసరుడు దత్తాత్రేయుడు అనే 3 కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మాంశతో జన్మించాడు. చిన్నతనంతో చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుడిని లతలకు, వృక్షాలకి, ఔషధాలకి, నక్షత్రాలకు అధిపతి చేశాడు. తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి దక్షపుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. అంతేకాదు చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం కోసం విద్యాభ్యాసంకు వెళ్ళాడు. గురువును, గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యజ్ఞం చేయించడానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుడిపై మోహం కలిగింది. ఆమె కవి పూజలకు ఎవరైనా సరే చంద్రుడు ఆకర్షితుడయ్యాడు. గురుపత్ని అని కూడా మర్చిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఇక ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసులకు గురువైన శుక్రాచార్యునకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువలన శుక్రాచార్యుడు, రాక్షసులు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తారా విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. 2 పక్షాలను చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా సరే పరీక్షించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు. ఓ అపవిత్రురాల, సిగ్గులేక వేసేలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు. ఆ గర్భం తెచ్చుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారం రంగు గల అందమైన బాలని ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజోవిలాసుడై మోహనాకారంలో ఉన్నాడు. ఆ బాలను చూసిన తర్వాత బృహస్పతి, చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగువ తీర్చడానికి వచ్చిన దేవతలు, మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదు అని నిర్ణయించారు. ఇక బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నారు. ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తన చంద్రుడి వల్ల పుట్టాడు అని చెప్పింది. ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడు ఆనందానికి అవధులు లేవు. ఆ బాలుడిని తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుధుడిని చాలా ప్రేమగా పిలిచింది. బుధుడు చిన్నతనం నుండి బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి గ్రహ మండలంలో చోటు సంపాదించుకున్నాడు. సూర్య భగవానుడికి విశ్వకర్మ కుమార్తె సంధ్యతార వైవస్తుడు జన్మించాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్త మనువుకి 9 కొడుకులు. వారు వివిధ
పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనువు భార్య పోతను ఆశ్రయించి కూతురు పుట్టబెట్టడు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది. ఇక ఓత యజ్ఞగుండాన్ని సమీపించి కూతురు కలుగ్గాక అని చెప్పి అవిషను సమర్పించాడు. కోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి అడిగాడు. ఇక వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు. రాజా, పోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పాడు. పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుజ్జనుడు అనే పెరుగుతూ ఉంది. ఈ సుజ్జనుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులు వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేరుపర్వతం దగ్గర కుమారవనం చేరుకున్నాడు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు వెంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుణ్ణి దర్శించుకోవాలని కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనాన్ని ప్రవేశించారు. ఆ సమయంలో శివుడు ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుండి గమనించిన మునులు శివ దర్శనానికి సరైన సమయం కాదని తలిచి బదరీవనానికి వెళ్ళిపోయారు. తర్వాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు. ఆ కారణంగానే సుజ్జనుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధానంగా రాజకాంతైన సుజ్జనుడు తాను స్త్రీ విలాసాలు కనబరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుడి కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు. రాజకుమార్తె చంద్రుని కొడుకుని చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతోని శృంగార శాస్త్రాలతో బుధుణ్ణి ఆకర్షించి వలపించి పరిణయమాడింది. ఆ బుధ ఇలా దంపతులకు కురూరవుడు జన్మించాడు. కురూరవుడు అందచందాల్లో మన్మధుడికి జయంతుడికి సాటి అయిన వాడు. ధైర్యవంతుడు, దానశీలి, సప్తద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా బతిమలాడిస్తున్నాడు. ఊర్వశి ఒక అప్సర కన్య, ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుడి ద్వారా ఊరవుడి సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ళ తర్వాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి రావలసింది వచ్చింది. ఊరవుడు వచ్చిన తరంలో విహరిస్తూ ఒక చోట సేద తీర్చుకుంటున్నాడు. ఆ సమయంలో ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి ఊరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనను తాను మైమరిచి అతన్ని చూస్తూ అలానే కూర్చుంది. అప్పుడు ఆమెను చూసిన ఊరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగారు. దానికి ఊర్వశి ఇలా అంటుంది. నా పేరు ఊర్వశి. నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండవలసి ఉంది. నారదుడితో పాటు నీ అందచందాలు పరాక్రమం గురించి విన్నాను అని సమాధానం ఇచ్చింది. ఊరవుడు కూడా అప్సరకాంత అందానికి ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు. తన మందిరంలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు ఊరవునిపై కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందించింది. ఇక ఊర్వశి ఊరవునితో ఇలా అంటుంది. రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించడం నాకు కూడా ఇష్టమే. కానీ నేను 2 గొర్రె పిల్లలను నా బిడ్డల్లాగా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి. వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దిశములతో నాకు ఎప్పుడు కనిపించకూడదు. నా ఆహారం నెయ్యి, దానికి ఎప్పుడు కొరత రాకూడదు. వీటిల్లో ఏ ఒక్కటి జరగకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. ఇక రాజు ఆ నియమాలను అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్ళాడు. ఊర్వశి పూరూరవులిద్దరూ ఒక్కటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకొని రమ్మని
కొందరు గంధర్వులను నిర్వహించారు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకున్న గొర్రెలను పట్టుకున్నాడు. అయి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపుకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెని రక్షించమని కోసం పురూరవుని నిద్రలేపడానికి ప్రయత్నించింది. కానీ అలసి ఒళ్ళు మరిచి మత్తు నిద్రలో ఉన్న పురూరవుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రె పిల్లల్ని దొంగలు ఎత్తుకొని పోతుంటే లేవకుండా మొద్దు నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకొని నిద్రపోతూ నా కౌగిలి వదలటం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు చెప్పసాగింది. ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన పురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా మర్చిపోయి కత్తి పట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఊర్వశి నిజములతో ఉన్న పురూరవుని చూసి, నువ్వు నా నిబంధనలను పాటించకుండా దిశమూలతో కనపడ్డావు. తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవడంతో పురూరవుడు మంచి పాలన వదిలిపెట్టేసి పిచ్చివాడిగా తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతి నది తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను మరిచి ఎక్కడికి వెళ్ళావు అని అంటూ విలపించసాగాడు. అతని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి పురూరవుని సంతోషపెట్టింది. మరునాడు ఉదయం నిద్రలేచాక రాజుతో ఇలా అంటుంది, నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి. రాజ్యపాలన నీ ధర్మం. సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులను ప్రార్థించు, వారు నిన్ను కరుణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు. పురూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వుడు పురూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశి విడదీసినందుకు క్షమించమని కోరాడు. ఫలితంగా వారు ఒక అగ్నిగుండికనిచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞఫలంగా తన కుమారుడు లభిస్తాడని దీవించారు. పురూరవుడు వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుడిగా పొందాడు. ఊర్వశితో అన్ని లోకాలకు విహరిస్తూ ప్రజారంజకంగా పాలన సాగించాడు. ఊర్వశి ద్వారా ఇంకొక 5 కుమారులను కూడా కన్నాడు. పురూరవుని కుమారులు ఆయువు, ధీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. సకల శుభాలు కలుగుతాయి. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారిపోయింది. దయచేసి నా అరణి నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజును అడిగారు. ఇక ధర్మరాజు విల్లంబులను పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడిని వెంబడించాడు. కానీ అతను వేసిన బాణంలో ఒక్కటి కూడా ఆ లేడికి తగలేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది. ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఈ విధంగా అన్నాడు, అన్నయ్య, మనం ఉన్నత వంశంలో పుట్టాను. ధర్మశాస్త్రాలు చదువుకున్నాం. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాం. కానీ ఎంతటి దుర్గతి రావడానికి కారణం ఏంటి అని అడిగాను. దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు, నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసుకున్న కర్మే, వేరే ఏమీ కాదు అన్నాడు. ఇక భీముడు నకులను చూసి ఇలా అన్నాడు, చూడు తమ్ముడు, ఆ రోజు ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకెళ్ళినప్పుడే ఆ గౌరవ వదనం నరికి ఉంటే ఈ కష్టాలు తప్పి ఉండేటి అన్నాడు. దానికి నకులుడు ఇలా అన్నాడు, అన్నయ్య భీమ, అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికివాడి వలె అడవులకు వచ్చాము. అదే అసలు కారణం. చూడండి అన్నయ్యలు, ఆ రోజే మాయాజూదం ఆడిన శకుని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు ఇలా అన్నాడు, తమ్ముడు,
ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్లు ఎక్కడైనా ఉన్నాయో చూడండి అన్నాడు. ఇక నకులుడు చెట్టు ఎక్కి నడుపక్కల చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. అయితే నీవు నీరు త్రాగి మాకు కొంచెం నీళ్ళు తీసుకురా అన్నారు ధర్మరాజు. ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్లు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. అన్నా, ఈ తటాకం నాది. నీవు ఈ తటాకంలో నీరు తాగాలి అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి. ఇక నకులుడు దాన్ని పట్టించుకోకుండా నీరు త్రాగాడు. కొలను బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఇక నీళ్లకు వెళ్ళిన ఎంతకు రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుని చూసి, సహదేవ, నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఎంతకు దహరి, నీవు పోయి చూసిరా అని చెప్పాడు. ఇక సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్లు త్రాగడానికి పొలంలోకి దిగపోయే సమయంలో ఇలా వినిపించింది. మహానుభావ, నీ కొలను నాది. ఈ సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీరు త్రాగు అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు లెక్క పెట్టకుండా కొలంలోకి దిగి నీరు త్రాగాడు. నకులుని లాగానే స్పృహ తప్పి పడిపోయాడు. పోయిన ఇద్దరు ఎంతకు రాకపోయేసరికి ధర్మరాజు అటు నుంచి చూసి, అర్జున, నీ తమ్ముళ్ళు ఇంకా నెలకు ఇంతవరకు తిరిగి రాలేదు. ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు. అర్జునుడు కొలువు తీరు సమీపంలో ఆగానే ఇలా వినిపించింది. ఎవరైనా కొలంలో 4 ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే స్పృహ తప్పి పడిపోతాను అన్నాడు. ఇక అర్జునుడు, ఎవరా నువ్వు, చటుగా మాట్లాడు కానీ నిన్ను సంహరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు. మరలా అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లక్ష్య పెట్టకుండా కొలంలో దిగి నీళ్లు త్రాగాడు. అర్జునుడు కూడా స్పృహ పడిపోయాడు. వెళ్ళిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి, భీమ, వెళ్ళిన ముగ్గురు తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు. భీముడు కొలను సమీపించగానే మరలా అదే విధంగా అనిపించింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు? నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు త్రాగు అన్నది. భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్లు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన తమ్ములు ఎవరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించగానే స్పృహ తప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. అతని హృదయం తల్లడిల్లింది. కొద్దిసేపటికి తేరుకొని చుట్టూ కలయ చూశాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగు జాడలు కనిపించలేదు. వారికే వారు అలా కూలిపోవడానికి కారణం అని తెలియలేదు. ఈ కొలంలో నీరు పుష్కలం అనడానికి వారికి ఏం కావాలో జరగలేదని లక్షణాలు కనిపించలేదు. ఒకవేళ సుయోధనుడు అతని మిత్రుడు లోపలైన ఎలా చేశాడా, కుంతీదేవికి ఏం చెప్పాలి అని అనుకుంటూ కొలంలో దిగాడు. అప్పుడు ఇలా వినిపించింది. ధర్మరాజా, నేను ఒక కొంగని. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాట వినక ఈ కొలంలో నీళ్లు తాగి ఇలా స్పృహ తప్పి పడిపోయారు. నువ్వు నా మాట వినక కొలంలో నీళ్లు తాగితే వారికి పట్టిన గద్దె నీకు పడుతుంది గనక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలంలో నీళ్లు త్రాగు అని పలికింది. అయ్యా, కొంగ రూపం ధరించిన రుద్రుడవు, అగ్నిదేవుడవు, వాయుదేవుడవు నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు. నీవు ఎవరు? నీ తలపు ఏమిటి చెప్పు అని అడిగారు. ఇక ఆ కొంగ ధర్మరాజుతో ఇలా చెప్తుంది. వాస్తవానికి నేను కొంగను కాదు, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా నీళ్లు తాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలియగలవాడవు గనక నీరు త్రాగలేదు కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా? అయినను నాకు తెలిసిన విధానంగా సమాధానం చెప్తాను అన్నాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్న అడిగాడు. సూర్యుని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏంటి? సూర్యుడికి ఆధారభూతం ఏంటి అని అడిగారు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం.
అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. శ్రోత్రియుడు ఎలా అవుతాడు? పురుషుడికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషుడికి సహాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. శృతం వల్ల శ్రోత్రియుడు అవుతాడు. అనగా వేదము అధ్యయనం వలన, తపస్సు వల్ల మనువులు చెప్పిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సహాయం. గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయడం వలన బుద్ధిమంతుడు అవుతాడని చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతడికి సాధుభావం ఎలా ఏర్పడింది? బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు అని దీవించాడు. దానికి ధర్మరాజు, వేద పఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వం ఆచరించిన బ్రాహ్మణుడు మరణే భయంతో మానవుడవుతాడు అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. జీవన్మృతుడు అనగా ఎవరు అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. దేవతలకు, అతి దేవతలకు, ప్రతి దేవతలకు తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు. జీవించిన మరణించినట్టు లెక్క అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం అంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. భూమి కంటే బరువైనది కన్న తల్లి, ఆకాశం కంటే పొడవైనవాడు కన్న తండ్రి, గాలి కంటే వేగవంతమైనది మనసు, మనసులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. కనులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వల్ల వర్ధిల్లేది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కనులు తెరిచి నిద్రించేది చేప, పుట్టిన తర్వాత కదలేనిది అండము, రూపం ఉండి ఉదయం నిలేని పాషాణం, వేగం వల్ల వర్ధిల్లినది ఏరు అని ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. బాటసారికి, రోగస్తుడికి, గృహస్థుడికి, చనిపోయిన వారికి ఎవరో ఒకరు బంధువు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. బాటసారికి తోటి ప్రయాణికుడు, రోగగ్రస్తునకు వైద్యుడు, గృహస్థుడికి మంచి భార్య, చనిపోయిన వారికి ఆయన ఆచరించిన ధర్మాలు బంధువులు అన్నీ సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ధర్మానికి ఆధారం ఏది? కీర్తికి ఆశ్రయం ఏది? దేవలోకమునకు పోవు మార్గం ఏది? సుఖించుటకు మూలమేది అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కర్ణ స్వభావంతో గర్వానికి మూలం, దాని చేయడం వల్ల కీర్తి వస్తుంది. సత్యం పలకంటే ఏ దేవలోకానికి పోవుటకు మార్గం, మంచి ప్రవర్తనే అన్ని సుఖములకు అని ధర్మరాజు చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. నరునకు ఆత్మ ఏది? దైవికమైన చుట్టూ ఎవరు? అతను ఏ ఆధారంతో జీవిస్తారు? నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టము, అతడికి జీవనం వేగములు కనిపిస్తాయి. దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రయత్నిస్తాడు. ధర్మములో గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పరిపూర్ణం ఆ ఫలితం ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనల్నికి ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పటికీ చెడిపోదు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. అహింస పరమధర్మం. యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచి వారితో స్నేహం ఎప్పుడు చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ఈ లోకమునకు దిక్కు ఎవరు? అన్నం జలం ఎందువలన సంభవిస్తున్నాయి? విషం అనగా ఏమి? స్వార్థకర్మలకు ఏమి సమయం అని ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. మంచివారే ఈ లోకానికి దిక్కు. నీరు, అన్నం, మేఘం వల్ల సంభవిస్తాయి. బ్రాహ్మణుని ధనం విషతుల్యం. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. మనిషి ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు, సులోకం లేనివాడు, ధనం కలవాడు, సుఖి అవుతాడు?
అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మం మొదలు పెడితే సర్వజన ప్రియుడవుతాడు. కోపం మొదలు పెడితే దుఃఖం ఉండదు. లోభి కానివాడు సంపన్నుడవుతాడు. అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. పురుషుడు ఎవరు? అత్యంత ధనం కలవాడు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ఎవడు కీర్తిమంతుడు అతడే పురుషుడు. ప్రియుడు అప్రియుడు, సుఖదుఖములు, జరిగినవి జరగబోవునవి ఎవరు సమముగా చూసినో వారే అతడు అత్యంత ధనవంతుడు అని ధర్మరాజుకు సమాధానం చెప్పాడు. ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణాలు తిరిగి ఇచ్చేదను కోరుకోమన్నాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నా తమ్ములు నకులునకు ప్రాణములు తిరిగి ఇమ్ము అన్నాడు. దానికి యక్షుడు ఇలా అన్నాడు. అదేమిటి? భీమార్జునులు వదిలిపెట్టి నకుల్ని కోరుకున్నావు అని అడిగారు. దానికి ధర్మరాజు, నా తల్లి కుంతిదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను. నా తండ్రి రెండో భార్య మాతృపుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతని ధర్మం కదా అన్నాడు. ఇక యక్షుడు, ధర్మరాజా, నీ ధర్మనిరతికి నెచ్చాను. నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్టుగా లేచారు. ఇక ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నీవు మావుడు యక్షుడు కావు. నీవెవరో చెప్పుమని ప్రార్థించాడు. దానికి యక్షుడు, ధర్మరాజా, నేను యమధర్మరాజుని. నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, శౌచము, దానము, తపము, శమము, కీర్తిని నా యొక్క మూర్తులు. పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతి పొందుతారు. నీవు కోరిన వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు యమధర్మరాజు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణ్యని ఒక లేడీ అపహరించింది. దాన్ని ప్రసాదించమని అడిగాడు. ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, నేనే ఆ లేడీని. నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణ్యని నేనే తీసుకొని వచ్చాను. ఇదిగో అరణ్య తీసుకో అని అరణ్య తిరిగి ఇచ్చాడు. ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు. పాండవులారా, అరణ్యవాసం పూర్తయింది. 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది. అజ్ఞాతవాసంలో సమయంలో మీరు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరిని గుర్తించకుండా ప్రాప్తిస్తాను. మరొక వరం కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు, దేవతలలో అధిదేవుడవైన నీ దర్శనం కంటే నాకు కావాల్సింది ఇంకేముంది? నా మనసు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని చరించేలాగా క్రోధము, మోహం వంటి దుర్గుణాలు దరి చేరకుండా వరాన్ని ప్రసాదించి అన్నాడు. యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక ధర్మరాజు అరణ్యని బ్రాహ్మణుడికిచ్చి అతని ఆశీర్వాదం పొందాడు. ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు ఈ కథ విన్న మీరంతా ఎంతో అదృష్టవంతులు. మీకు శుభాలు కలుగుతాయి. ఈ కథలు విన్నవారికి, అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలు వింటారు. కోటి జన్మల పుణ్యం, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ కథలను వినగలరు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.